యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో రేచుక్క పగటి చుక్క అనే చిత్రం నుంచి కాదా అవునా ఏదని మీరు వాదులో ఉన్నారనుకుంటా ఈ పాటను మీకు నేర్పిస్తున్నాను. చిన్న చిన్న బిట్స్ చెప్పనమాట, సాహిత్యము స్వరము చెప్పి నేర్పిస్తున్నాను. చక్కగా మీ అందరికీ కూడా ఈ పాట వచ్చేస్తుంది. ఏ ఇన్స్ట్రుమెంట్ మీదైనా ప్లే చేసుకోవచ్చు మీరు. ఇంతకుముందు 2 వీడియోల్లో ఒక వీడియో పాట పాడుకున్న సాంగ్, రెండో వీడియో పాటగాళ్లకు గాయకులకు నేను స్వరం పాడాను. ఇది కేవలం ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనమాట. అనుస్వరములతో నేను చెప్తాను, నేర్చుకుంది కానీ అందరూ నేర్చుకోవచ్చు. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు నేను బుక్స్ పంపిస్తాను. అలాగే మ్యూజిక్ ఎవరైనా నేర్చుకోదలుచుకుంటే అది ఓన్లీ కర్ణాటక సంగీతం అనే కాదు, అన్ని A to Z అనమాట. అన్ని పాటలకి నేను స్వరాలతో చెప్తాను, నేర్పిస్తున్నాను. చాలామంది నా యూట్యూబ్ అభిమానులు కురియడంగా 40 మంది నేర్చుకుంటారు నా దగ్గర ఆన్లైన్లో. అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని విషయాలు చెప్తాను. ఫోన్ నంబర్ 8985417356. మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. పాటకి స్వరములు 2 రకములుగా ఉంటాయి. ప్రతి వీడియోలో కూడా నొక్కి ఒక్కాడిస్తున్నాను నేను. అందరికీ తెలియదు, అది కొంతమందికి తెలుసు. మరి ఆ పాటగాళ్ళకు ఒక లైన్ స్వరం రాస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, వాళ్ళకి ఒక స్వరం ఒక లైన్ రాస్తున్నాను స్వరం. ఆ 2 లైన్లు క్లియర్గా అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. 1959వ సంవత్సరంలో వచ్చినటువంటి రేచుక్క పగటి చుక్క అనే చిత్రం నుంచి కాదా అవునా ఏదని మీరు వాదులో ఉన్నారనుకుంటా. చాలా అద్భుతమైనటువంటి పాట. ఈ పాట రచన సముద్రాల జూనియర్ గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం గానకోకిల పి సుశీలమ్మ మరియు గాన గంధర్వుడు ఘంటసాల మాస్టర్ గారు. రాగం శుద్ధ ధన్యాసి రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఫారెన్ నోట్స్ ఏమి కలపలేదు. ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర్ ప్రియ రాగం నుంచి పుట్టినది. ఈ శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ చూడండి. సగ్గమ్మ పని సా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో రీదా అని 2 స్వరాలు లేవు. అవరోహణ చూడండి, సానీప మాగాస, దారి అనే 2 స్వరాలు లేవు అనమాట. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు అంటే మనం ఔడవ రాగం ఉంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది. లేదంటే శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారన్నమాట. ఇందు వచ్చి స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరము లేవు. తాళము చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి చతురస్ర గతి, చతురస్ర నడక. అయితే ఇది 2వ కాలంలో నడుస్తుందంట. అంటే ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరముల చొప్పున లేదా 2 పాఠాక్షరముల చొప్పున తాళం వేసినప్పుడు మనం 2 జతులు వేస్తాం చూడండి. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని నడుస్తుంది. మరి శృతి, ఒరిజినల్ శృతి 2వ శృతి. ఈ 2వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, దీన్ని వదిలేసిండి. ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్, డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. పాటను మీకు నేర్పించే ముందు ఈ శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది.
సగమ పని సా సని పమగ సా సగమ పని సా సని పమగ సా. లో పిచ్లో సని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగ సా తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. ఈ వీడియోలో మీకు నా ఫింగర్స్ ఏం కనిపించు, నెక్స్ట్ వీడియోలో కీబోర్డ్ ప్లేయింగ్లో కనిపిస్తాయి అనమాట. చక్కగా ఈ పాటను మనం నేర్చుకుందాం. చిన్న చిన్న బిట్స్ ప్రకారంగా నాతో కలిపి మీరు పాడుకోవచ్చు. కాదా అవునా కాదా అవునా ఏదని మీరు వాదులు ఉన్నారనుకుంటా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. కాదా సగగసా. ఇదే గాయకులకైతే కాదా 2 సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఈ సగగసా మనం గాసా కాదా అని గాయకులకి అనమాట. అది ఆల్రెడీ మనం పాడేసుకున్నాం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వారికి సగగసా కాదా అవునా నిససా అవునా సగగసా నిససా కాదని కాదా అవునా సగగస నిససా కాదా అవునా ఏదని మీరు సగగస ఏదని మీరు గమమగ మీరు వాదులు ఉన్నా వాదులు మపపప. చూసారా? వా మపను మపపప వాదులు ఉన్నా పమమగ గమ్ రనుకుంటా గమమని పనిపా రనుకుంటా. మపపప మమగ గమమని పనిపా వాదులు ఉన్నారనుకుంటా. వాదు ఏదైనా వాదు పసస అనమాట. వాదు ఏ నిసని ఏ పసస నిసని వాదు ఏదైనా పనిపామా పసస నిసని పనిపామా వాదు ఏదైనా వలపు మణిని వలపు మది మదిలోన పనిపా మపమగా మణిని పనిపా మపమగా వలపు మదిలోన లేదన లేదని లేదన లేదని గమమ గమ పపమ లేదన లేదని నేనంటే మగగా పమ మనిపా పనిపా నేనన్ మగగా పమ నేనంటే పనిపా. చూసారా? ఇప్పుడు పాటలాగా పాటని మనం కీబోర్డ్ పైన ఇన్స్ట్రుమెంట్స్ పైన ఎలా వాంచుకుంటారు అది అనుస్వరాలతో నేను ఇప్పుడు ప్లే చేస్తాను. మొత్తం పల్లవి గాసా ఇది గాయకుడు, ఇది కాదు. ఇప్పుడు మనం సగగసా నిససా
స గ గ స ని స స స గ గ స గ మ మ గ మ ప ప ప మ ప ప ప ప మ మ గ గ మ మ ని ప ని ప ప స స ని స ని ప ని ప మ మ ని ని ప ని ప మ ప మ గ గ మ మ గ మ ప ప మ మ గ గ ప మ ప ని ప. ఏమంటారు? ఇది పల్లవి. ఫస్ట్ చరణంను ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం చిన్న చిన్న బిట్స్ ప్రకారంగా. పలుకు పస చూపి తెలివి చూపింప తలచారని నన్నుకుంటా. చిన్న చిన్న బిట్స్. పలుకు సగగ పలుకు పస గగ సరిపోయింది. సగగ గగ పలుకు పస జూపి గమగా సా జూపి సగగ గగ గమగా సా పలుకు పస జూపి తెలివి చూపింప తెలివి గమమ చూ 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 చూపింప మా మపమగా గమమగ తెలివి చూపింప తలచారని మప పాపమ. చక్కగా సరిపోయింది ఇక్కడ. తలచారని నే పమగా నే ననుకుంటా గమమని పా మ ప ప ప మ ప మ గ గ మ మ ని ప తలచారని నే ననుకుంటా. నెక్స్ట్ లైన్స్. తెలివి కలవారు పస స ని స ని ప ని ప మ తెలివి కలవారు తమరే మని ని ప తమరే కారని పని ప మ గ మని ని ప పని ప మ గ తమరే కారని పస స ని స ని పని ప మ మని ని మని మని పస స ని స ని పని ప మ తెలివి కలవారు తమరే మని ని ప పని ప మ గ తమరే కారని తెలియుట మేలని గమమ గమ పని ప తెలియుట మేలని నేనంటే మగ గమ సా. ఏమంటారు? ఇప్పుడు నేను ఇది సుశీలమ్మ గారు పాడారు. ఇప్పుడు ఘంటసాల గారు పాడేది అనమాట. సిగ్గాపలేక మాట్లాడలేక తగ్గారని నేననుకుంటా నిస్సాససాగ సిగ్గాపలేక మాట్లాడలేక నిససాససాగ తగ్గా సరి ని సగస తగ్గా రని నే ని పప ననుకుంటా నిస గమగస. నిస్సాససాగ నిససాససాగ సిగ్గాపలేక మాట్లాడలేక తగ్గారని నిస్సగస ని ప తగ్గారని నేననుకుంటా పాని సగమగస. మూగబోయి పస స ని స ని ప మూగబోయి అనురాగము పమ పని ని స ని అనురాగము కన్నుల పని ప ప మ పస స ని స ని పస స ని స ని ప ప మ పని పని ని
రాగము పని నిసని పమ పని నిసని పని పమ మూగబోయి మూగబోయి రాగము కన్నుల పసస నిసని పమ పని నిసని పమ పని నిసని అనురాగము పని పమ మోగిందని మా పని పమగా అది మోగిందని మా పని పమగా నేనంటే గా మపమ పనిప గా మపమ పనిప నేనంటే ఏమంటారు? ఇప్పుడు మొత్తం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ చరణం మొత్తం అనుస్వరములతో అనమాట, అంటే ఇన్స్ట్రుమెంట్స్ వరకు. స గ గ గ గ గ మ గ స గ మ మ మ మ మ ప మ గ మ ప ప ప మ మ ప ప ప మ ప మ గ గ మ మ ని ప స గ గ గ గ గ మ స గ గ గ గ గ మ గ స గ మ మ మ మ మ ప మ గ మ ప ప ప మ ప మ గ గ మ మ ని ప ప స స ని స ని ప ని ప మ మ ని ని మ మ ని మని మని ని ప మని ని ప పని ప మ గ గ మ మ గ మ పని ప మ గ మ గ మ స మ గ మ స ని స స స గ ని స స స స గ స ని స గ స ని ప ప ని స గ మ గ స ని స స స గ ని స స స స గ ని స గ స ని ప ప ని స గ మ గ స ప స స ని స ని ప మూగబోయి ప స స ని స ని ప ప మ పని ని స ని పని ని స ని పని ప ప మ ప స స ని స ని ప స స ని స ని ప ప మ పని రాగము పని ని స ని పని ప ప మ మా పని ప మ గ గ మ ప మ పని ప. ఏమంటారు? నేర్చుకుందాం, జాగ్రత్తగా గమనించండి. అనుకొని ఆవేశంలో అవస్థ పడతారనుకుంటా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అనుకొని నిససగ అనుకొని ఆవేశంలో నీ నిససగ ఆవేశంలో నిససగ నీ నిససగ అవస్థ నిసస్స అవస్థ పడతా నిసని పప పడతా నిసగమగస రనుకుంటా నిసస్స నిసని పప నిసగమగస అవస్థ పడతా రనుకుంటా. ఔరా సయ్యని ఔరా పస సరస ఔరా సయ్యని నిసని పాప పస సరస నిసని పాప ఔరా సయ్యని ఎదుట పనిని బడితే పని పమ పనిని పని పమ ఎదుట బడితే దిగజార మప గగ దిగజార తారని మమ పని ప మప గగ దిగజార మప గగ దిగజార తారని మమ పని ప నేనంటి గా మప స నేనంటి. ఇప్పుడు ఆ రెండో చరణం మొత్తం నేను అనుసరణతో ప్లే చేస్తాను.
ని స స గ ని స స గ ని ని స స స గ ని స స ని స ని ప ప ని స స ని స ని ప ప ని స గ మ గ స ని స స గ ని స స గ ని ని స స స గ ని స స ని స ని ప ప ని స గ మ గ స. నెక్స్ట్ లైన్ ప స స స ని స ని ప ప ప ని ప ని ని ప ని ప ని ని ప ని ప మ మ ప ప గ గ మ మ ప ని ప గ ప గ గ మ మ ప ని ప గ మ ప మ స ప స స స ని స ని ప ప ప ని ని ప ని ప మ ప ని ని ప ని ప మ మ ప ప గ గ మ మ ప ని ప గ గ మ ప మ స. ఇది రెండవ చరణం. చరణం మూడవ చరణం నేర్చుకున్నప్పుడు తారకలే తమ గతులు తప్పిన జారిపోనని అనుకుంటా తారకలే నిసగ గ గ గ స అది తారకలే నిసగ గ గ గ స తమ గతులు సని సమమ తప్పిన మమ్మ పమగా నిసగ గ గ గ స సని సమమ మమ్మ పమగా తారకలే తమ గతులు తప్పిన జారిపోనని నీ మ ప ప ప ప పమగా జారిపోనని అనుకుంటా గమమని పా మారిపోనని నేనంట మారిపోనని నేనంట గమ గమ ప ప ప మ గమ గమ ప ప ప మ మారిపోనని గమ ప మ గ స నేనంట. ఇప్పుడు ఈ పోర్షన్ మొత్తం చూద్దాం. ఇది ఘంటసాల గారు పాడిందనమాట. తారకలే నిసగ గ గ గ స స ని స మ మ మ మ ప మ గ మ ప ప ప ప ప మ గ గ మ మ ని ప నిసగ గ గ గ గ స స ని తారకలే నిసగ గ గ నిసగ గ గ గ స స ని స మ మ మ మ ప మ గ మ ప ప ప ప ప మ గ గ మ మ ని ప గమ గమ ప ప ప మ గ మ ప మ గ స. ఇప్పుడు సుశీలమ్మ గారి వర్షం. మారిపోని స గ గ గ మ గ స మారిపోని మమతైతే గమ మామ కల నిజమౌ మగ మ ప ప కల నిజమౌ తుందని మమ మగ అనుకుంటా గమ మని పా మారిపోని స గ గ గ మగ స మమతైతే గమ మామ మగ మమతైతే కల మ ప ప ప మ మగ నిజమవుతుందని గమ మని ప గమ మని ప అనుకుంటా కల నిజమౌ పమ కల నిజమౌ గమ పమగ పమ గమ పమ పమ గమ పమగ కల నిజమౌ తుందని మ ప పమ పమ గమ పమ గమ పమ గమ ప పమ కల నిజమౌ తుందని అనుకుంటా గ మ ప మ స. ఈ సుశీలమ్మ గారి వర్షం ఇప్పుడు మొత్తం చూద్దాం. స గ గ గ మగ స స గ గ గ మగ స గ మ మ మ మ గ మ ప ప ప మ మ గ గ మ మని ప స గ గ గ మగ స గ మ మ
మారిపోని సగ గ మగ సగ మమ మగ మ ప మమ గ మని ప కల నిజము పమగ పమగ కల నిజము తుందని మపమ గగ గగ మపమ గగ గగ మపమ సా అనుకుంటా గా గగ మగ సగ మమ మగ మప పమ మగ మని ప పమగ మపమగ మపమ గగ మపమగ సా ఏమంటారు అనమాటది. మళ్ళా పల్లవి నేను ప్లే చేసిన పని లేదు, ఆల్రెడీ చేశాను కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రయత్నం ఎంతోమందికి తెలియని వారికి ఏమైనా ఉపయోగపడితే చాలా సంతోషం. తెలిసిన వారికి మనం ఏం చెప్పక్కర్లేదు, ఇప్పుడు తినేవాడికి మనం పెట్టక్కర్లేదు, తిన్నవాడికి పెట్టాలి కదా. మీరు జాగ్రత్తగా 1-2 సార్లు గమనిస్తే మీకు ఇన్స్ట్రుమెంట్స్ అది ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ సరిపోతుంది ఇది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఒకసారి నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని వీక్షిస్తారని మనసారి కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నా ఫింగర్స్ మీకు కనిపించవు. నెక్స్ట్ 4వ వీడియోలో మనకి దాంట్లో కీబోర్డ్ ప్లేయింగ్లో ప్రతి నా ఫింగర్ మీకు కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.